హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈ రోజు కూడా మంచి డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు డైలీ వ్లాగ్తో పాటు మదర్స్ డే సెలబ్రేషన్ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు నేను పెట్టడానికి వీలు అవ్వలేదన్నమాట. ముందుగా మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను డైలీ వ్లాగ్స్తో పాటు డైలీ షాపింగ్ వీడియోలు ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మంచి మంచి సజెషన్స్ ఇస్తాను, నేను తీసుకుంటాను. కాబట్టి ఇవన్నింటిని మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఇక్కడ నేను బ్రెడ్ని టోస్ట్ చేస్తున్నానండి. కొంచెం గీ వేసి టోస్ట్ చేస్తున్నాను. ఇది మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామండి. ఎందుకనంటే రెగ్యులర్గా దోశ, ఇడ్లీ ఇవన్నీ తింటూనే ఉంటాము. అప్పుడప్పుడు ఇలా కొంచెం నోటికి స్వీట్గా ఏదన్నా తినాలని అనిపించినప్పుడు ఇది గో టు రెసిపీ అనమాట. నాకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏ బ్రెడ్ ఉన్నా మంచిదే. మార్నింగ్ అయితే ఎక్కువగా నేను వీట్ బ్రెడ్ కానీ లేకపోతే బ్రౌన్ బ్రెడ్ కానీ తీసుకుంటాను. కానీ ఆ రోజు నా దగ్గర స్వీట్ బ్రెడ్ ఉండే, ఫ్రూట్ బ్రెడ్ ఉంటుంది కదండి, టూటీ ఫ్రూటీది, అది టోస్ట్ చేస్తున్నాను అనమాట. దీనిని కొంచెం నెయ్యితో ఇలా టోస్ట్ చేసి, అంటే మనం కొంచెం కాల్చి దాని మీద మేము ఏం చేస్తామంటే హనీ వేసుకుంటాము. హనీ కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కనుక మనకు అది సాలిడ్గా మారుతుంది, లిక్విడ్గా కాకుండా సాలిడ్గా ఉంటుంది. అదిని మనం జామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇది నా ఐడియాలజీ ప్రకారం నేను తీసుకున్నానండి. ఎవరికైనా ఇష్టం లేదు అని అంటే పీనట్ బటర్ కానీ అలా తీసుకోవచ్చు. ఎందుకనంటే జామ్ అనేది ఎక్కువ షుగర్గా ఉంటుంది కదా, అందుకోసమే తేనె ఎలాగో తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఇలా నా ఐడియా ప్రకారం తీసుకున్నాను. నేను ఎప్పుడు అంతే, నేను తేనె ఎక్కువగా తీసుకున్నానండి, అది అయిపోవట్లేదు. సో అయిపోవడానికి ఇలా మంచి స్మార్ట్ వేస్ ఆలోచిస్తాను. ఇంట్లో నాకు ఏదైనా సరే వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటితో ఏవైనా కొత్తగా ట్రై చేయాలని ఇలా చేస్తుంటాను. అన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇలా అయితే చేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది. తను బాగా ఎంజాయ్ చేశాడనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. సో ఇది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత లంచ్ సెక్షన్కి వెళ్తే కనుక రైస్ పెట్టేశాను. రైస్ ఒక వైపు అవుతూ ఉంటే నేను ఈరోజు సాంబార్ చేద్దామని కందిపప్పు ఉడకబెడుతున్నాను అనమాట. కందిపప్పులోకి ఇక్కడ దోసకాయలు అలానే బెండకాయలు ఇవన్నీ వేస్తున్నాను. ముందుగా దీనికోసం నేను ఒక గిన్నె పెట్టేసి అందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసి ఇంకొంచెం నూనె కూడా వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను అప్పటికప్పుడు నాకు ఆలోచన వచ్చి చేస్తాను. ఎందుకని అంటే కనుక ఎందుకు ఈరోజు పప్పులో ఇవన్నీ వేస్తున్నానంటే, అసలు మామూలుగా అయితే పప్పుచారు చేస్తాను రెగ్యులర్గా, ఎప్పుడు సాంబార్ చేయనండి. కాకపోతే ఆ రోజు మేము బయటికి వెళ్ళాము, కూరగాయలు ఎక్కువగా వచ్చాయి, దోసకాయలు ఎక్కువగా వచ్చాయి, బెండకాయలు ఎక్కువగా వచ్చాయి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, బగారు సామాను ఎలాగూ ఉండింది. సో ఇలా సాంబార్ లాగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా నూనె అవి వేడయ్యాక స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసాను. బగార పువ్వు కానీ ఆకు కానీ ఇవన్నీ వేసేసి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసాను. ఇక్కడ ఆనియన్స్ వేయట్లేదు, బికాజ్ ఆనియన్స్ వేస్తే తొందరగానే పాడైపోతుందని నాకు ఒక ఫీలింగ్ అండి. తర్వాత బిర్యానీ ఆకు వేసాను. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. మంచిగా ఫ్రై చేసినప్పుడే ఆ స్మెల్తోనే మనకు కడుపు నిండిపోద్ది. నేను చాలా తక్కువగా ఇలా బగారా సామాన్లు కానీ బిర్యానీ సామాన్లు కానీ చాలా తక్కువగా వాడతాను. కానీ అప్పుడప్పుడైతే ఖచ్చితంగా ఇలాంటివి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఒకరు సపోర్ట్ ఉండాలండి, బికాస్ అన్నీ నేను ఒక్కదాన్ని ఎందుకో చేసుకోలేను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నాకు అక్కడ కెమెరా స్టాండ్ పెట్టేసి దాన్ని అదంతా సెటప్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ కెమెరా స్టాండ్తో పెట్టినవి కూడా సరిగ్గా క్లియర్గా రావు. అందుకని ఎవరైనా వీడియో తీస్తుంటే హ్యాపీగా నేను చేసేస్తాను. ఇక్కడే నేను కొంచెం అల్లం వెల్లుల్లి తురుము వేసానమాట. వీటిని మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే మా ఆయన వీడియో తీస్తున్నారు. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశానండి. ఆ రోజు నాకు మంచి క్వాలిటీ టైం లాగా అనిపించింది. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక ఇక్కడ నేను దోసకాయ ముక్కలు వేస్తున్నాను. దోసకాయ ముక్కల్ని మనము పొట్టు తీసి వేయచ్చు, లేదంటే అలానే వేయచ్చు. పొట్టు తీయకుండా ఎందుకు వేస్తాను అంటే కనుక ముక్కలు అలానే మంచిగా పంట కింద పడుతూ ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. సో సాంబార్ చాలా టేస్టీగా ఉండిందండి, నాకైతే భలే నచ్చింది. నేను సాంబార్ కోసం ఓన్లీ కందిపప్పు మాత్రమే యూజ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు పసుపు వేసాను. పసుపు వేసేసి మంచిగా వాటిని ఫ్రై చేశాక కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇంగువ వేస్తే కనుక టేస్ట్ ఆటోమేటిక్గా మనకు సాంబార్ స్మెల్ లాగా వస్తుంది. డైజెషన్ కూడా చాలా మంచిదని చెప్పేసి ఇంగువ వేసాను ఇక్కడ. వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకొని
ఆ తర్వాత కొన్ని వాటర్ వేయాలండి. ఇప్పుడు నేను చింతపండు వేస్తే కనుక ఆ ముక్కలు ఉడకవు కాబట్టి ఇక్కడ వాటర్ వేసాను. వాటర్ వేసేసి ఇదే టైంలో నేను రాళ్ళుప్పు వేస్తున్నాను. రాళ్ళుప్పు అనేది పప్పుల్లో కానీ రసాల్లో కానీ పచ్చళ్ళలో కానీ ఇదే టేస్ట్ ఇస్తుందండి మామూలు దానికంటే. ఇంకా కరివేపాకు కూడా నేను ఇలానే వేసేస్తున్నాను, అంటే ఆకులు కాకుండా కొమ్మనే వేసేస్తున్నాను. అన్నీ కూడా టేస్ట్ మంచి యాడ్ అవుతాయి అన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. వీటన్నింటిని కొంచెం ఉడకనివ్వాలి. మనకు దోసకాయ ముక్కలు ఉడికేంత వరకు వాటిని మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఇక్కడ నాకు ఒక టాస్క్ ఏమైందో తెలియదు, కానీ అసలు ఎందుకో తెలీదు, పప్పు ఎక్కువసేపు ఉడకలేదండి. చాలా విజిల్స్ పెట్టాల్సి వచ్చింది. కుక్కర్ పాతదైనా మరి ఏంటో తెలియదు, కానీ పప్పు ఉడకలేదు. ఆ తర్వాత ఇందులోనే ఇప్పుడు నేను బెండకాయలు కూడా వేసాను. బెండకాయలు కూడా ఉడకాలి మనకి. బెండకాయలు కొంచెం లాస్ట్లో వేసాను, బికాజ్ అవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి, మరి మెత్తగా ఉంటే బాగోవు కాబట్టి లాస్ట్లో వేసాను. వాటన్నింటినీ కలిపేసి కొంచెం ఉడకనివ్వడానికి పక్కన పెట్టేశాను, మూత పెట్టేశాను అనమాట. వీటితో పాటు కొంచెం అయ్యాక ఒక పావు గంట తర్వాత 5 నిమిషాల తర్వాత రెండు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసాను. ఈ ముక్కలన్నీ మనకు చక్కగా ఉడకాలండి. అప్పుడే మనకి ఇంకా మనం ఇంకేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. పప్పు ఉడికిన తర్వాత అవి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. కారం కొంచెం స్పైసీ అయింది, ఎందుకంటే నేను ఎక్కువ వేసాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసేయండి. ఈ ముక్కలన్నింటికి ఆ కారం తగిలేలా పట్టేలా మంచిగా ఉడకనివ్వండి. మీకు సాంబార్ పొడి ఉంటే వేయండి. నేనైతే సాంబార్ పొడి లేదు, అలానే వేసేసాను. నాకైతే టేస్ట్ బాగానే అనిపించిందండి. తర్వాత ఇప్పుడు ముక్కలన్నీ ఉడికాయి అని అనిపించినప్పుడు మనము చింతపండు రసం వేయాలి. ఆ రసంలో మళ్ళీ ఒకసారి ఈ ముక్కలన్నీ ఉడకాలన్నమాట. ఇంకా నేను ఆ పప్పు ఉడికిందా లేదా అని 2-3 సార్లు చూస్తూనే ఉన్నాను. అది ఎందుకో కొంచెం అదేంటి పలుకుల్లాగా అనిపించింది, మొత్తం ఉడకలేదు. సో 2-3 సార్లు విజిల్ పెట్టి లాస్ట్ అది ఉడికిన తర్వాత దాన్ని చక్కగా మెదిపి అందులో వేసాను అనమాట. సో చూడండి, మీకు సాంబార్ ఇంకా టేస్టీగా రావాలని అంటే పప్పుని బాగా మెత్తగా మన కాటుకలాగా ఉడకనివ్వాలండి. నాకు ఎన్నిసార్లు పెట్టినా కూడా రాలేదు. మిక్సీ పట్టొచ్చు, కానీ నేను ఎందుకో మిక్సీ పట్టలేకపోయాను, నాకు అంత గుర్తు కూడా లేదు. మొత్తానికి ఎందుకనంటే ఇవన్నీ ఇంకా మా హస్బెండ్ హెల్ప్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగానండి. నేనైతే వీడియో షూట్ చేస్తూ అక్కడ కెమెరా పెట్టేసి అవన్నీ నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎవరైనా మనకి షూట్ చేస్తుంటేనే ఈజీగా చేయగలము. అందుకే నేను డైలీ వ్లాగ్స్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నాతో పాటు ఒకరు ఉంటేనే నేను ఇవన్నీ పెట్టగలను. అండ్ నా మిక్సీ కొంచెం ప్రాబ్లం ఉంది, అది కూడా నేను రిపేర్ చేయించాలి. ఇంకా ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా పప్పు మంచిగా మెదిపి అవన్నీ కొంచెం మెత్తగా చేసేసి అందులో ఇప్పుడు మనం ఈ కూరగాయల ముక్కలు ఉడుకుతున్నాయి కదండి, అందులో ఈ పప్పు వేసేస్తే సరి మొత్తం మనకు సాంబార్ రెడీ అయిపోయినట్లే. మీకు వాటర్ ఎంత కావాలో అన్ని వేసుకోండి. నాకు తగ్గట్టు నేను వాటర్ వేసుకున్నాను. మరీ ఎక్కువగా వాటర్ ఉండొద్దు, అలా అని చిక్కగా కూడా ఉండొద్దు. చిక్కగా ఉంటే టేస్ట్ అనిపించదండి. కొంచెం మనకి పప్పుచారు ఎలా ఉంటుంది, సాంబార్ ఎలా ఉంటుందో అలా చేయాలి. వీటికి తోడు కాంబినేషన్ ఖచ్చితంగా మనకి ఏముండాలి, అప్పడాలు కానీ ఇలా పాపడ్స్ కానీ ఉండాలి కదా, అవి వేయించుకుందాము. ఇంకా సాంబార్ అయితే అద్దరిపోయిందండి. కలరే కాదు, అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నిజంగా నేను వంటలు బాగానే చేస్తాను, కానీ నా మూడ్ ఉండాలి, నాకు ఫ్రీ టైం ఉండాలి. దాంతోపాటు ఒకరు నాకు హెల్ప్ఫుల్గా ఉంటే నేను అన్ని వంటలు బాగానే చేస్తానండి. మా ఆయన అయితే బాగా ఎంజాయ్ చేశారు. వంట నాకైతే చాలా బాగా అనిపించింది, ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే నేనే చేసుకోవాలి, నేనే తినాలని అనిపించేది. ఇప్పుడు మా ఆయన ఉన్నారు కాబట్టి తన కోసం చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ దోసకాయలు కట్ చేసాము. ఇంకా కొంచెం అంటే గ్యాప్ ఇచ్చాము, మీకు బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ వీడియోస్ లాగా అనిపించవచ్చు, కానీ కొంచెం టైం తీసుకొని ఆ తర్వాత ఇక్కడ దోసకాయలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటన్నింటిని ముక్కలుగా చేసేసి అందులో కొంచెం ఉప్పు కారం చల్లుకొని తిన్నామన్నమాట. వీటి తర్వాత మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నేనేమో బ్లాక్ కాఫీ తాగాను, మా హస్బెండ్ ఏమో మంచిగా టీ తాగారు. టీ కూడా నాకు చాలా ఇష్టం, కానీ ఈ మధ్య నేను కొంచెం లావ్ అయిపోతున్నానని నాకే ఫీలింగ్ వచ్చేసి నేను బ్లాక్ కాఫీ తాగుతున్నాను. ఒకటేసారి టీ తాగుతున్నానండి. అది ఏంటి అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా తాగుతాను. ఆ రోజు ఈవినింగ్ అయినా కూడా నేను ఎందుకో తాగలేకపోయాను, బికాజ్ నాకు ఎందుకో కొంచెం లావ్ అయిపోతున్నానన్న ఫీలింగ్ వచ్చేసింది. లావ్ అయిపోతే నాకు ఏదో ఫిజికల్ అపియరెన్స్ కోసం కాదండి, సన్నగా ఉండాలనుకోవడం. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకో తెలీదు. లావ్ అయిపోతే నడవడం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇంకా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకనే నేను
కొంచెం లావ్ అయిపోయినా కూడా నాకు అవి తెలుస్తుంది కాబట్టి ఆ సిమ్టమ్స్ వాటన్నింటిని కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ నా వెయిట్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి టిప్స్ ఫాలో అయిపోతాను. ఎవరైనా సరే ఫిట్గా ఉండడం చాలా మంచిది, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒకవైపు ఏమో మళ్ళీ పాలు వేడి చేస్తున్నాను. మన ఛానల్ అయితే ఫస్ట్ మానిటైజేషన్ అయ్యిందండి. సెకండ్ మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సెకండ్ మానిటైజేషన్ ఎప్పుడవుతుందంటే ఇంకా నేను 1000 hours కంప్లీట్ చేసినప్పుడు అవుతుంది అనమాట. ఇక మా హస్బెండ్ చూడండి లైటర్ చూపిస్తున్నాడు. ఎందుకనంటే ఆ లైటర్ నేను 10 రూపీస్కి తీసుకున్నానని చూపిస్తున్నారు. ఎందుకు బయట మామూలుగా 20-50 అలా ఉంటుంది కదా, నేనైతే అక్కడ అరేక్మాల్ సామాన్ ఉంటుంది కదండి అక్కడ తీసుకున్నాను. ఎందుకో తెలీదు, నాకు అరేక్మాల్ దగ్గర తీసుకున్నది ఇది సేమ్ క్వాలిటీయే అనిపించింది. 2 times ట్రై చేశాను, అందుకోసమే దీన్ని నేను అక్కడే తీసుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన ఏమో కాఫీ తాగారు, నేను బ్లాక్ కాఫీ తాగాను అనమాట. బాగా ఎంజాయ్ చేసాం ఇద్దరము. అంటే మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నామండి ఈ మధ్యకాలంలో. ఇద్దరము కొంచెము బయట కూర్చొని మాట్లాడుకోవడం అలా కోర్స్ ఉంటున్నాయి, గొడవలు అవి ఉంటున్నాయి, కానీ సిమిలర్గా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తున్నాము. ఈ మధ్యనే తెలుస్తుంది కపుల్ అంటే అన్నీ కూడా ఉంటాయి, వాటన్నింటినీ సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇద్దరము ఒకరు కాఫీ ఒకరు బ్లాక్ కాఫీ ఎంజాయ్ చేస్తూ దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. బాగా అనిపించింది. ఆ రోజు మళ్ళీ కొంచెం ఈవినింగ్ వర్షంలా ఉంది. అవును, మీ దగ్గర వర్షాలు పడుతున్నాయండి, ఇక్కడైతే అసలు గాలిలాగా వస్తుంది, కొంచెం వర్షం పడుతుంది. బట్ కంపేరిటివ్లీ ఇంకా ప్రీవియస్ సమ్మర్ కంటే ఇప్పుడు కొంచెం వాతావరణం బాగుందనే అనిపిస్తుంది. ఆ తర్వాత గిన్నెలు తోమానండి బాబు, ఎన్ని గిన్నెలు అయ్యాయి అంటే చాలా గిన్నెలు అయ్యాయి. అసలు ఈ మధ్యకాలంలో నేను వంటలు చేయడానికి రీజన్ కూడా అదేనండి. గిన్నెలు ఎక్కువ అయిపోతాయండి, ఒక్కదాన్ని అయినా కూడా చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో. దానికే నాకు చాలా టైం అయిపోయింది. ఆ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసి వాటన్నింటినీ కడిగి పెట్టేసరికి నేను స్నానం చేసినట్టు అయిపోయింది. ఇంకా అందుకనే నేను ఈవినింగ్ ఫ్రెష్ అవ్వట్లేదు. ఈవినింగ్ ఈ పనులన్నీ అయిపోయాకనే స్నానానికి వెళ్తున్నాను అనమాట. సో ఇవన్నింటినీ ఇంకా షూట్ చేయడం మా హస్బెండ్ డ్యూటీ, నేనేమో ఇవన్నీ ఇలా చేస్తున్నాను. ఇంకా మొత్తానికి గిన్నెలన్నింటినీ క్లీన్ చేశానండి. క్లీన్ చేశాక వీటిని చూసాక వచ్చిన తృప్తి అంతా ఇంత కాదు. నిజం కదా, ఏదైనా పని ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని కష్టపడి చేసినప్పుడు ఆ తర్వాత వాటన్నింటిని చూస్తే అమ్మ మనం ఇంత పని చేసామని హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇందులోనే ఇప్పుడు నేను మదర్స్ డే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఆంటీ వాళ్ళ ఇంట్లో అండి. యాక్చువల్లీ అమ్మ వాళ్ళైతే ఆ రోజు ఇంటికాడనే ఉండే మదర్స్ డే రోజు మార్నింగ్ నా దగ్గర ఉండి నేను విష్ చేశాక అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాక ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఊరు వెళ్ళిపోయారు. ఇంకా నేనేం సెలబ్రేట్ చేయలేదు. నేను ఎలాంటి మనిషినంటే మదర్స్ డే అంటే అదే రోజు సెలబ్రేట్ చేయాలి, అదే రోజు అలా చేయాలని నేను పెద్దగా ఆలోచించనండి. ఎందుకో నాకు తెలీదు, అలాంటివి పెద్ద ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తాయి. నేను ఎప్పుడైనా సరే అమ్మని ప్రేమగానే చూసుకుంటాను. అదే ఇలా సెలబ్రేట్ చేసే వాళ్ళు ప్రేమగా చూసుకోరా అంటే అలా కాదు. కాకపోతే నాకు పెద్దగా ఇలాంటివి ఇష్టం ఉండవు. నేను 365 days కూడా మదర్స్ డే లాగానే ఫీల్ అవుతాను. నాకు వీలైనప్పుడే నేను బట్టలు కొనడం, నా గిఫ్ట్స్ చేయడం ఇవన్నీ చేస్తాను. లాస్ట్ టైం కొన్నాను, సో ఈ టైంలో నేను ఏం కొనలేదు, అమ్మకి విష్ చేశాను అంతే. నాలాగనే మీరు కూడా ఆలోచిస్తారా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.